హాయ్ అండి. ఇప్పుడైతే మీరు చూస్తున్నదైతే తాటి బెల్లం అండి. దీన్నైతే మనం వాడడం వల్ల మనకైతే చాలా రకాల ఉపయోగాలైతే ఉన్నాయండి. దీంట్లో అయితే ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మా పాపకైతే ఊరికే జలుబు, దగ్గు అలా వస్తూ ఉంటే ఒకసారి అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. అప్పుడైతే డాక్టర్ నన్ను అడిగారు, మీరు పాలల్లో పాపకి ఏం వేసి ఇస్తారు అని. సార్ నేను చక్కెర అండ్ బోర్న్‌విటా అలా వేస్తాను సార్ అంటే, అలా కాదమ్మా ఇంక నుంచి మీరు తాటి బెల్లం యూజ్ చేయండి. ఊరికే జలుబు, దగ్గు అలా అయితే రాకుండా ఉంటాయన్నారండి. అప్పటి నుంచి నేనైతే మా పాపకి క్రమం తప్పకుండా ఈ తాటి బెల్లంనే తెచ్చి వాడుతున్నానండి. ఈ తాటి బెల్లం వేసిన తర్వాత పాలల్లో మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అందుకే మా పాప ఇప్పుడైతే బోర్న్‌విటా కావాలని అయితే అస్సలు అడగట్లేదు. ఈ పాలలో ఆ బెల్లం వేసిన తర్వాత అయితే టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది కాబట్టి చకచకా అయితే తాగుతుందండి. ఇదైతే చాలా మంచిదండి. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. మీకు కనుక ఇట్లాంటి వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మా పాప అయితే ఎంతో చక్కగా తాగుతుంది. ఇప్పుడు జలుబు, దగ్గు కూడా రావట్లేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.